మన ప్రపంచం మారిపోతుంది. అవును, ఒక్కసారి మనం ప్రేమించడం మొదలుపెట్టాక మన ప్రపంచం మారిపోతుంది. డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాడేసి బయటికి రావచ్చేమో, కానీ ప్రేమలో పడ్డవాడు మనశ్శాంతి కోల్పోయి నలిగిపోతాడు. ఈ ప్రపంచంలో డాక్టర్ చెప్పేవి కాదు పెద్ద జబ్బులు. ప్రేమ అనేదే పెద్ద జబ్బు. దీనికి ట్రీట్మెంటే ఉండదు. నవ్వొస్తుంది. నేనైనా ఇలా మాట్లాడేది? అవును, ఈ కథ ఇక్కడ మొదలైంది కాదు. ఆరు నెలల క్రితం ఇలాగే నా ఫ్రెండ్ అలాగ బాధపడుతుంటే కొన్ని నీతి వాక్యాలు చెప్పిన రోజులు అవి. బావా అసలు ఏంట్రా అమ్మాయిలు వెంట పడితేనేమో పడ్డామంటారు, పడకపోతేనేమో పడించుకునేలా చేస్తారు. అసలు వాళ్ళకన్నా ఒక క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంటే వాళ్ళ అమ్మాయిలు ఎందుకు అవుతారా? ఎవరైనా బుర్ర తక్కువగా ఉన్నారంటే వాళ్ళ అమ్మాయిలు మాత్రమే. మనం అబ్బాయిలమ్మా, మనకి సినిమాలు, షికారు, తొక్క, తోటకూర అంటూ ఎన్నుంటే, కానీ అమ్మాయిలకి రెండే చాయిసెస్ రావు. ఒకటి చదువు లేదా అబ్బాయిలు. అంతేగాని వాళ్ళకి వేరే ఆవిగేన్స్ ఏమి ఉండవు. అమ్మాయిలు బుజ్జిగిస్తే బుజ్జిగా పడిపోతారు, వెంట తిరిగితే ఇంకా తిప్పించుకుంటారు, అసలు తిరగకపోతే తిప్పించుకునేలా చేస్తారు. అంతేగాని వీళ్ళ అమ్మాయిల కోసం పిచ్చోరం అయిపోకూడదు. విధిని నమ్ముకో, అంతా అదే సెట్ చేస్తుంది. లవ్ ఈజ్ డివైన్. చాలా బాగుంది. డిమాండ్స్ నొక్కంటేనా? అయినా ట్రెండ్ ఎప్పుడో పోయిందిరా. విధి లేదు, తొక్కలేదు. ఎవ్రీథింగ్ ఇస్ అ థ్రాష్. ఉంటుందిరా, ప్రతిదానికో టైం ఉంటుంది. సరే వెయిట్ చేయి, చూపిస్తాను నీకు. రే నా నోటివరా. ఉన్నదే 20, అసలే చలికాలం, రాత్రి బత్తి. నేను ఎత్తాలి ఎవరా? పెన్నోడిస్తాడు. రే నువ్వు ఇక్కడే ఉండు, నీకు చూపిస్తా. ఏ 20 నోటు ఉంది కదా, రోడ్డు మీద ఓడి వస్తాడు, వాడికి ఇస్తాను నేను నోటు. ఇదే నోటు మళ్ళీ నా దగ్గరికి వస్తే అప్పుడు నమ్ముతావు డెస్టినీ ఉన్నట్టు? ఖచ్చితంగా నమ్ముతాను. ఈ అర్ధరాత్రి ఏదో స్టంట్ లేదు, పత్తేసిన రావాల్సింది 20 పిహెచ్డీ చేసిన నా 20 రూపాయలు రా. ఎవడా వస్తున్నాడు చూడు. పద. అయినా మన అన్న ఏంటి అబ్బో చేసిన స్టెప్లో ఒకటి. అబ్బో ఆయన చచ్చిపోతుంది. ఇక్కడ ఈ నోట్ పడిపోయింది మీదేనా? శుక్రవారం రోజు దొరికిన డబ్బులు వదులుకోకూడదు. నావే రే వాళ్ళే తీసుకున్నాడు నోటు, వాడిది కాపోయినా. ఇప్పుడు వాడు తీసుకున్నాడు కదా, అది మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు నమ్ముతూ. కానీ విధి అంటే ఏంటో ఖచ్చితంగా నమ్ముతాను. కర్మ కర్మ. ఎక్కడికి రా బతికా? రే ఎక్కడున్నావురా? ఇప్పుడే క్లాస్ ఎంతసేపట్లో వస్తావు? రే 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 నువ్వు ఫోన్ పెట్టే. అవుట్ ఫోకస్ లో ఏదో అమ్మాయి కనపడుతున్నట్టుంది. ఇట్టా కాదు కానీ స్పెట్స్ పెడితే కానీ పని పెట్టుకోలేదు. ఏంటి బ్లాంక్ అయిపోయింది, అసలు ఏం కనిపించట్లేదు. రే పునీత్గా నా స్పెట్స్ ఏం చేసావరా నువ్వు? ఎదవా. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోకపోతే బాగోము. స్పెట్స్ పెట్టుకుని మేనేజ్ చేద్దాంలే. బాడీ గుద్దినట్టున్నారు బాబు, దెబ్బలేం తగలేదుగా.
హలో సార్, కనీసం సారీ అయినా చెప్పండి. గుద్దేసేం మాట్లాడలేదు. ఐ లవ్ యూ. వాట్? నా ప్రపంచం మారిపోయింది. ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయేంత పని అయిపోయింది. ఏమి వినిపించటం లేదు నీ మాట తప్ప, ఏమి కనిపించటం లేదు నీ నవ్వు తప్ప. హలో సార్, నిజంగానే ఇక్కడ ఎవరు లేరు నేను తప్ప మీతో మాట్లాడడానికి. నిజంగానే ఎవరు లేరు మీకు కనిపించడానికి. తెలివిగా మాట్లాడినంత మాత్రాన వదిలేస్తా అనుకున్నావా? సమస్తానంతర ఉత్తేజన సుఖినో భవంతు. ఏంటి? డెప్త్ కోసం వచ్చి దాని సంస్కృతం వాడాలే. వీడికి ఇలా కాదు కానీ కొంచెం ముందుకు రా. ఇంకొంచెం కొంచెం ముందు. నువ్వు నన్ను కొట్టినానని ఫిక్స్ అయిపోయా. జనరల్గా ఈ టైంలో బేస్ వాయిస్తో హీరోలు ఫోన్ నెంబర్ చెప్తారు. ఇది నా నంబర్ 8897711555. గుర్తు పెట్టుకో. ఏంటి ఏదో మాట్లాడడానికి ఇక్కడ రమ్మన్నా? అనుకోలేదు తెలుసా, ఇలా నీతో లవ్లో పడతాను. ఫస్ట్ టైం చూడంగానే నీ చేతిలో ఉన్న బుక్స్తో పాటు నేను పట్టుకున్నాను. లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటాను. ఈ ప్రామిస్ అయితే నేను చేస్తాను. ఎస్ ఆ నో చెప్పు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? మొహం అర్థంలో చూసుకోవాలా? ఆపే ఆ డైలాగ్ ఆపే. ఏంటి రూట్ తెగవాగుతాము? ఏ మీ అమ్మాయిలు స్టార్ట్ చేసి ఇంతేనా? అయినా నేను ఏం అడిగానే? ఎస్ ఆ నో? ఎస్ అంటే ఎస్ చెప్పు, నో అంటే నో అని చెప్పు. అయినా మొహం అర్థంలో చూసుకోవాలంటే డైలాగులు ఎందుకే? పోనీ చూసుకున్నానే అనుకో, లవ్ చేస్తావా? మీరు చేయరా ప్రపోజల్? మాకంటూ ఉండవు మనస్సాక్షులు. మేము నో అని చెప్తే తీసుకెళ్లి ఆడబెట్టుకుంటారు మొహాలు. యాదవ జీవితం. ఒక్కసారి ఈ లోకంలో మాలాంటి ప్రేమికుల గురించి ఆలోచించండి. వాళ్ళ మనసుల్ని తుంచివేయకుండా వాళ్ళకి ఎలా ఎస్ చెప్పాలో నేర్చుకోండి. అప్పుడైనా ఈ దేశంలో సగం పైన సూసైడ్ కేసులు తగ్గుతాయి. విసికించుంటే సారీ, డిస్టర్బ్ చేయను. ఒక్క నిమిషం నా ఈగో హట్ చేశాను. ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? అర్జెంట్ ఏమో ఎత్తితే పోలా. హలో హలో పునీత్, నేను కలవాలి. సర్లే వస్తా. ఇక్కడికే రమ్మంటే ఇంకా రాలేదేంటి? అమ్మాయిలు చెప్పింటే అస్సలు కేజీ మేకప్ వేసుకొచ్చేసినట్టు. కృష్ణ రాలేదా? ఎవరిని పిలిచావు? నిన్నే. ఎవరిని పిలిస్తే ఆడొస్తాడు, అంతేగాని నీకోసం మైజో షూటింగ్ తీసుకుని రాడుగా. ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? మ్యాటర్ ఏంటో చెప్పు. గర్ల్ ఫ్రెండ్ నీకు గర్ల్ ఫ్రెండా? మ్యాటర్ ఏంటో చెప్పు. కృష్ణకి ఈ బుక్ ఇవ్వు, చాప్టర్కి చదువుకోమని చెప్పి, అలాగే ఒక లెటర్ పెట్టాను, అది కూడా చదువుకోమని చెప్పు. మంచిది. మర్చిపోకు. ఎలా వచ్చావు? ఎంత మాట అన్నారా? రాకూడదా? అవును, ఆ బుక్ ఏంటి? అదా జాహ్నవి ఇచ్చింది. అప్పుడెప్పుడో గుద్దినప్పుడు ఎక్స్చేంజ్ అని అంట. అప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదురా. అవునులే, గుద్దినప్పుడు అవన్నీ ఎందుకు గుర్తుంటాయి? నమ్మరా బాబు, ఆ బుక్ ఆ మూలన పడేయడమే కరెక్ట్ రా. తను ఏం చెప్పినారా? ఇది ఇంకోటి ఉందా? తీసుకో మొత్తం వెళ్ళింది. ఏంట్రా ఒక్కడే ఇక్కడ ఏం చేస్తున్నావు?
అనవసరంగా ఈగో చూపించాను నేను. ఇప్పుడు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. తను ఉన్నప్పుడు ఏమీ అనిపించలేదు, వదిలేశాక ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎవడ రైడ్కి చీప్ లిక్కర్ ఇచ్చింది? సారీరా. బాగా గుర్తొస్తుందిరా. అయినా లవ్ చేసినప్పుడు వచ్చిన ధైర్యం వదిలేయడానికి ఎందుకు రావట్లేదురా? అయినా ఎక్కడ పడితే అక్కడ నో స్మోకింగ్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని గవర్నమెంట్ పోస్టర్లో అంటిస్తానే ఉన్నారు కదా. ఎందుకు పెడతారు? మన హెల్త్ కోసమేగా. మన హెల్త్ గురించి అంత కేర్ తీసుకున్నప్పుడు మరి ప్రేమించొద్దు, మనసు పాడైపోద్ది అని కూడా పోస్టర్లు పెట్టచ్చుగా. అది కూడా మన హెల్తేగా. అయినా ఏంట్రా నువ్వు, ఒకప్పుడు లవ్ డెస్టినీ అంటే ఏంటేంటో మాట్లాడి ఇప్పుడు ఇలా అయిపోయావు. ఎలాగో ఐఎల్స్ కోచింగ్కి వెళ్ళావుగా, ఎగ్జామ్ రాసి యూఎస్ వెళ్ళిపో, అంతా అదే సెట్ అవుతుంది. హలో, నేను కృష్ణన్ మాట్లాడుతున్నాను. జాహ్నవి ఎక్కడుంది? జాహ్నవియా? ఇంకెక్కడ? అది రైల్వే స్టేషన్లో ఉంది. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి, హైదరాబాద్. హైదరాబాద్ ఎందుకు? చెప్పకుండా ఏంటి? ఎన్నిసార్లు ట్రై చేసిందో నీకు కాల్ చేద్దామని, నువ్వేమో రెస్పాన్స్ లేదు. అసలు మీ అబ్బాయిలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు మా అమ్మాయిల ప్రేమ? ఆపు, ఛాన్స్ దొరికితే చాలు అమ్మాయిలు మొదలు పెట్టేస్తారు. అయినా తను నన్ను ప్రేమించడం ఏంటి? ప్రేమించడం ఏంటంటావేంటి? నీకు తెలీదా ఆ విషయం? మీ ఫ్రెండ్కి లెటర్ ఇచ్చి పంపించిందిగా. అయ్యో నిజంగా? వాడు నాకేం చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడుంది? ఇంకో 1 hourలో ట్రైన్. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టి. డియర్ కృష్ణ, డైరెక్ట్గా చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ. వద్దు వద్దు అనుకుంటూనే నీ ప్రేమలో పడిపోయారా? మొదటిసారి నేను చూడంగానే బాగున్నావు అనిపించింది. అలా నీతో పరిచయమైన ప్రతిసారి ప్రేమలో పడుతూనే ఉన్నాను. చాలా కంట్రోల్ చేసుకున్నాను. అందుకే నువ్వు ప్రపోజ్ చేయంగానే తిట్టేశాను. బట్ ఉండలేకపోయాను రా. తిట్టడం వరకు బాగానే ఉంది, కానీ ఎందుకు తిట్టానా అనే ఆలోచన నన్ను చంపేసింది. అందుకే ఇంకా మనసులో మాట చెప్పేద్దామని డిసైడ్ అయ్యి ఫేస్ టు ఫేస్ చెప్పే ధైర్యం లేక ఈ లెటర్ రాస్తున్నా. అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవా? అంతా మన మంచిగా జరిగిందని మర్చిపోవాలా? నువ్వేమైనా ఎప్పుడైనా మర్చిపోయావా? నేను మర్చిపోవడమా? చిన్నప్పుడు చదివిన ABCDలు కూడా గుర్తున్నాయి. నాష్కి ఫెల్లో. జాహ్నవి బుక్ ఇచ్చిందా? ఇచ్చింది, పక్కన పడేసాంగా. దానికి ఎంత ఉంటే మనకెంత ఉండాలమ్మా? ఇచ్చినప్పుడు ఏమైనా చెప్పిందా? ఇచ్చినప్పుడు ఏదో చెప్పింది, ఏదో లెటర్ ఇవ్వమని చెప్పింది. సారీ బాగా మర్చిపోయాను. నీ అబ్బాయి ఇప్పుడు ఎలారా? ఇంకో 1/2 hour దాని ట్రైన్ ఉంది. బావా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పిసావు. ఈ సిచ్యువేషన్ నుంచి నేను కాపాడగలిగేది ఒకే ఒక్క మనగాడు, నీ ఎదురుగా ఉన్న నేను.
రే ఫాస్ట్ గా పదరా. రే స్లోకి వెళ్తాండి, ఫాస్ట్ వెళ్ళు. ఫాస్ట్గానే వెళ్తున్నాను కదరా. సరేనా బాబా, హ్యాండ్ బ్రేక్ తీయడం మర్చిపోయాను. తూ ఎదవా. టైం అవుతున్నా తొందర రావాలి, అంతేగా షర్ట్లు మార్చుకుంటా కూర్చోకూడదు. మరి నువ్వు మార్చావు కదరా. నువ్వు ఎప్పావు, నేను వేసాను. రే 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 పక్కన కడే ఆగరే నచ్చలా. ఎక్కడున్నాడు వీడు? ఓ ఇక్కడ ఉన్నాడా? ఓ దీంతో సరసాలు ఆడుతున్నాడా? వస్తున్నా నాగు. ఏరా కలిసిపోయారా? దీనికోసమేనా ఇంత చేసింది? అబ్బా అమ్మా అబ్బా. మొన్న బుక్ ఇస్తే ఈ ఎదవే మర్చిపోయాడు. చీ ఎదవా, అంత చేసిన తర్వాత కూడా పక్కన వచ్చి కూర్చున్నాం. పదవంగారు మన పక్కకి ప్రేమించుకున్నాం. అమ్మాయి దొరకగానే వదిలేకపోతున్నాడు. ఇలా బ్యాగులు మోయడానికి మళ్ళీ నేను ఒకడిని. మరి మన లగేజ్ వాడు తీసుకొస్తాడులే. డబ్బులు ఏమైనా ఉన్నాయా బంగారం? ఆకలేస్తుంది. ఇదే ఉంది. ఈ నోట్ ఎక్కడిది నీకు? ఎవడో షాప్ లో ఇచ్చాడు. రే అదే రా, అప్పుడు మానగడది గట్టంగా పెట్టు. ఎవడిచ్చాడని కాదు, బత్తి నోట్ నాది. అదేంటో తెలుసా నీకు? మా ఫ్రెండ్ తోటి బెట్టు కట్టాం ఇదే నోటు మీద. ఎంత విసిగించావే నన్ను. అసలు నిన్ను నన్ను కలిపింది ఏంటో తెలుసా? విధి. ఎవరా అమ్మాయి? విధంటే అమ్మాయి కాదే, డెస్టినీ. సిచ్యువేషన్ ఇచ్చి నేను కాపాడగలిగే ఒకే ఒక్క మనగాడు ఎవరు? నీ ఎదురుగున్నా నేను. త్వరగా పిలువురావాడిని. కట్ కట్. నీ ఎదురుగున్నా నేను అంటే ఏంటా? యాక్షన్. ఆగు, కట్. ఇటు కెమెరా ఇటు ఉంది. నువ్వు కట్. నువ్వెందుకు కట్? నువ్వు కొట్టేసి. అయినా నేను నిన్నేం అడిగాను? ఎస్ ఆ నో? ఎస్ అయితే ఎస్ చెప్పు, నో అయితే నో చెప్పు. అంతేగాని అంతేగాని రే కట్రా. ఫాస్ట్ మూమెంట్ ఎలా? అదే ఫాస్ట్ మూమెంట్. ఎవడరా ఇక్కడికి చేపలు ఎక్కడిచ్చింది? ఒరే రే, నువ్వు ఎందుకురా పట్టుకున్నావు? యాక్షన్. ఎవడరా ఇక్కడికి చేపలు ఎక్కడిచ్చింది? యాక్షన్. ఎవడరా ఇక్కడికి చేపలు ఎక్కడిచ్చింది? ఒరే కొండ యాక్షన్. ఎవడరా ఇక్కడికి చేపలు ఎక్కడిచ్చింది? వెళ్ళి చూడాడు వైపు లాగి హక్ చేసుకో. ఒరే ఏంట్రా యాక్షన్. ఎవడరా ఇక్కడికి చేపలు ఎక్కడిచ్చింది? వాడు వైపు